ఆహార ప్రియులందరికీ శ్రీభవాని వాయిస్ స్వాగతం. ఈరోజు మా కిచెన్లో చూస్తుంటేనే నోట్లో నీళ్లూరిపోయేలా మంచి రుచితో చింత చిగురు పచ్చి రొయ్యల కూర చేశాను. అబ్బా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది చూసిన వెంటనే ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్దామా? ముందుగా 1 కేజీ రొయ్యలను నేను ఇక్కడ తీసుకుంటున్నాను. రొయ్యలకు పైన ఒక సన్నని చార లాంటిది ఉంటుంది. దాన్ని ఇలా టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా తీసేస్తే మొత్తం వచ్చేస్తుంది. రొయ్యలు అనేవి మనకు ఎంత బలమో అలాగే వాతం అంటారు. ఈ సన్నని తీగ లాంటిది మనకు వాతం కలుగు చేస్తుంది. అందుకే ఇది తీసేయాలి. ఇలా తీసిన రొయ్యలన్నీ ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగితే ఎలాంటి నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. వీటిని ఒక డిష్లోకి తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒక రొయ్యను ఇలా పట్టుకొని చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా కోసం కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించి చిన్న పాత్ర పెట్టుకొని 2 ఎండుమిర్చి, 5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ సుమారుగా ధనియాలు తీసుకొని వాటిని దూరగా వేయించుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా తీసుకొని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వీటితో పాటు మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని మీ రుచికి సరిపడినంత, అంటే నేను ఇక్కడ 3 ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు చూసాం కదా, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ రకంగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, మసాలా అంతటిని కూడా ఇందులో వేసి చక్కగా నూనెలో వేపుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు కూడాను. ఇప్పుడు దీనికి తగినంత రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఆల్రెడీ వేసాం కదా, అందుకే చూసుకుని వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. మసాలా అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. మసాలా అంతా దీనికి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. కూరలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటకుండా ఉండటం కోసం ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఇది ఉడకనివ్వాలి. ఇప్పుడు మన అసలైన ఇంగ్రీడియంట్ అయిన చింత చిగురును యాడ్ చేద్దాము. చింత చిగురును ఇలా కాడలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలా కాడలు లేకుండా శుభ్రం చేసుకున్న చింత చిగురును ఇలా 2 చేతులతో చక్కగా నలుపుకోవాలి. ఇలా నలుపుకుంటే నలిగిపోతుంది. చింత చిగురును కూరలో వేస్తామనే ముందు మాత్రమే నలుపుకోవాలండి, లేదంటే నండ్రెక్కుతుంది, అంటే చిన్న చేదులాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని అంతటిని కూడా స్టవ్ మీద ఉడుకుతున్న కూరలో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ చింత చిగురును మనం అన్ని కూరల్లో కాంబినేషన్గా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కూర అంతటిని మరోసారి కలుపుకోవాలి. చిగురంతా కూడా చక్కగా 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఊరికే మగ్గిపోతుంది అన్నమాట చింత చిగురు, ఎక్కువ టైం పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా.